क्या जूस जबरदस्त खतरनाक कॉमेडी शो పవర్డ్ బై శశి సోప్స్ కో ప్రెజెంటెడ్ బై డాబర్ వాటిక షాంపూలో ఇప్పుడు జబర్దస్త్ సెట్ లోకి ఇద్దరు సైంటిస్టులు వచ్చారు. ఆ వచ్చిన ఇద్దరు ఏం చేశారో తెలుసుకోవాలంటే ప్లీజ్ కాల్ అపాన్ అల్లరి హరీష్ along with us team. డాక్టర్ ఎందుకు పిలిచారు నన్ను? డాక్టర్ గ్యాబ్రియల్, నేను చేయబోయే ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ కి నాకు ఒక పశువుల డాక్టర్ కావాలి. దానికి మీరు ఎందుకు నాకు హెల్ప్ చేస్తారనిపిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అవును డాక్టర్ గ్యాబ్రియల్, నాకు డౌట్. ఎంతో మంది డాక్టర్లు చిల్డ్రన్ స్పెషలిస్ట్, చెస్ట్ స్పెషలిస్ట్, కార్డియాలజిస్ట్ అవుతున్నప్పుడు మీరెందుకు పశువుల డాక్టర్ ఎందుకు అయ్యారు? మీకు అర్థం అవడం లేదండి. ఇక్కడ మనుషులకు ఆపరేషన్ చేసాం అనుకోండి, ఒక ఆపరేషన్ ఫెయిల్ అయింది అనుకోండి, వాళ్ళు వచ్చి హాస్పిటల్ మీద గోల్ చేస్తారు. అదే పశువులకు చేసాం అనుకోండి, ఆపరేషన్ ఫెయిల్ అయినా అవే అనలేవు కదా. అవును, ఇది చూసారా? ఏంటైతే కుంకుడికే రాసమా స్నానం గడి చెత్తవేటు నువ్వు ఇక్కడ? మీరు మరీ జోకులు వేస్తున్నారు. దీని పేరు బొకాలా. ఏం గోలా? బొకాలా 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 బొకాలా. ఏదో గోల్ కానీ ఏంటి మ్యాటర్ చెప్పు ముందు. ఇది ఇప్పుడు ప్రపంచంలో అన్నిటికీ మందు కనుక్కున్నారు, కానీ ఒకే ఒకదానికి మందు కనుక్కోలేదు. ఇప్పుడు ఆ మందు కొనుక్కుని నువ్వు పేపర్లు ఎక్కుతావు ఏంటి నువ్వు? మీకు అర్థం కావట్లేదు. త్వరలో నా పేరు పేపర్ లో వస్తుంది, రాబోతుంది. అదే మడ్ర శాస్త్రం మానభంగ శాస్త్రం అడుగుతాను. మీకు అర్థం కావట్లేదు. అర్థమైంది డాక్టర్ గారు, డాక్టర్ గారు అర్థమైందండి. పేషెంట్లు చంపేసి పేపర్లోకి ఎక్కుతారు అన్నమాట. ఈ బొకాలా మందుతోటి నేను కోపాన్ని తగ్గిస్తాను. కోపాన్ని తగ్గిస్తారా? అంత బొమ్మలేదు కదండి. ఇప్పుడు నాకు అప్పుడప్పుడు కోపం వస్తుంటుంది. మీకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మీకు కోపం వచ్చిందంటే మీరు ప్రయోగించాలంటే అలా కాదు, నాకు ఒక కారణం కావాలి. మీకు జనరల్ గా ఎప్పుడెప్పుడు కోపం వస్తుంది అన్నారు? నా గర్ల్ ఫ్రెండ్ ఎవడని గోకడు అనుకోండి, అప్పుడు కోపం వస్తుంది నాకు. ఓకే, మీ గర్ల్ ఫ్రెండ్ ఇల్లు ఎక్కడ? డాక్టర్ మీరు తప్పుగా అనుకుంటారు. గోకడం అంటే ఆ గోకడం కాదు. నేను గోకే అంటే మీకు కోపం వస్తుంది, కోపం వస్తుంది, మందు వాడచ్చు, అందువల్ల నేను పుస్తకం గుర్చేతో చాలా పనులు. డాక్టర్ అర్థమైంది మీ బాధ. దీనికి ఒక ముళ్ళ పందులు ఉంటే గెదవ ఉన్నాడు, ఆడు నేను తీసుకొస్తాను. ఆడి మీద నువ్వు ఉపయోగించు అనుకో, నీ సక్సెస్. అవునా? ఇంతకీ వాడి పేరేంటి? వాడి పేరు పుల్క. అల్కు అల్కు. ఓ, ద ఇంక్రెడిబుల్ హల్క్. హల్క్ హల్క్. ఓకే, మరి వాడిని ప్రవేశపెట్టండి. దేనికి ఆలస్యం? ఓకే, సింపంది బయట హల్క్. Zumba hey, agumba hey, zumba hey, agumba hey, hi go hey, zumba hey, agumba hey, zumba hey, agumba hey, zumba hey, agumba. ఎవరికైనా సెగ్గడ్లు సంకలం ములుస్తాయి, వీడికేంటి ఒళ్ళంతా సెగ్గడ్లు ఉన్నాయి. డాక్టర్ సగ్గొట్లు కాదండి, ఆడి కండ్లు. స్టడీ స్టడీ. ఓకే డాక్టర్ గేబ్రియల్, వీడు చూస్తుంటే బల్క్ లాగా ఉన్నాడు. వీడు హల్క్ ఏంటి? ఆడు ముఖం చూడండి అలుగున్నాడు. ఆస్ట్రేలియాకి ఆఫ్రికాకి మధ్య పుట్టినట్టు అదలాగా ఉన్నాడు. ఓకే స్టడీ హల్క్. డాక్టర్ గేబ్రియల్, డాక్టర్ సూది గుచ్చట్లేదు, ఎందుకో లోపలికి వెళ్ళట్లేదు. ఆడు మనిషేటండి వెళ్ళడానికి. చేంపందులో కొన్నాడు. మీరు గుచ్చుతారా? ఓకే, అయితే నేను కరెక్ట్ పొజిషన్ లో పట్టుకొని ఉంటాను. వీడికి పశువుల్లా గుర్తున్న నయ్యం. అవునా? ఓకే, పట్టుకోండి. పట్టుకున్నా. వచ్చేస్తాను. వచ్చాడే. డాక్టర్ దిగిందా? దిగింది. వాడికి కాదు, నాకు. ముందు అర్జెంట్ గా సూది తీయండి. అబ్బా, పశువులు తీసినట్టు తీశారు ఏమిటి డాక్టర్? ఇప్పుడు అర్థమైందండి నేను పశువుల డాక్టర్ ఎందుకు అయ్యాను. ఇప్పుడు మాత్రం సరిగ్గా కూర్చోండి. అసలే మన దగ్గర కొద్దిగా మంది ఉంది, సగం నాలో కూర్చో. ఓకే పట్టుకోండి. అదే అలాగోనండి. కూల్గా ఉన్నాడు. ఎంత ప్రశాంతంగా ఉన్నాడు, ఎంత నిర్మానుషంగా, కామ్గా. కాము కాము. అది కాము కాదురా, యాంకర్ ఆవిడ. కాము 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 కాదురా, ఆవిడ యాంకరింగ్ చేస్తాడు, కామెడీ చేయలేదు ఆవిడ. కాము
కామంత అర్థం ఏంటి తెలుసా? కామెడీ చేయమంతండి ఎదవా. చేసేయండి చేసేయండి. వారేవా ఏమి ఫేసు అచ్చ హీరోలా ఉంది బాసు వచ్చింది సినిమా ఛాన్స్ ఇంకా వేసేయి మరో డోసు. డాక్టర్ చూసారా కాముకున్నాడు. అవును. కామెడీ ఫలించింది. డాక్టర్ అర్జెంట్ కూడా ఫోన్ చేయండి. నంబరు. హలో స్టడీ స్టడీ. వారు పరిగణలోది ఎవరు ఆడిచ్చో పేపర్లోనే అది రోడ్ నెంబర్ 4 ఇంటి నెంబర్ 2 జూబ్లీ హిల్స్. ఆల్రెడీ వచ్చేసావు మళ్ళీ వస్తా అంత ఏంటి? ఏం పేరు నీ పేరు? పశుపతి. భలే పేరు పెట్టారండి. వీళ్ళ అమ్మా నాన్నకి థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకు డాక్టర్? కరెక్ట్ వీడు సూట్ పేరు పెట్టారు కాబట్టి. మీ మాటలు వింటుంటే నరాలు శూలాలు అవుతున్నాయి, శూలాలు బల్లాలు అవుతున్నాయి, నెత్తులు పోటెత్తుతుంది. చుత్తులోడా నువ్వు దెయ్యాలు పట్టుకుంటువా కుక్కలు పట్టుకుంటురా? ఆడు కాదు ఇక్కడ డాక్టర్ డాక్టర్ వదలా వదలా వస్తా వస్తా. వీడికి పట్టింది మామూలు దయ్యం కాదు, రశ్మి దయ్యం. కాము మూక కాము మూక అడేటంత అంటాడు. కాము నువ్వేటంటారు? మూక దాన్ని తిరగయ్యో మూక. అదే అంత పెట్టు నువ్వు. ఇదిగో చీపురిపల్లి సంతలో చింతపండు అమ్ముకుని ముఖం నువ్వు ఆ దెయ్యం నువ్వు. అరే నువ్వు వెళ్ళిపోరా రే పోతావు. డాక్టర్ వీడు కాము కాబట్టి అర్థమైంది డాక్టర్. నిన్న వీడికి బిస్కెట్లు పెట్టడానికి ఒక పిల్ల ఉంది. ఆ పిల్ల పేరు కామేశ్వరి. ఆ గొంతేమో ఈ నవరు. ఇదిగోండి దానికి మనం ఫోన్ చేసాం అనుకోండి అది ఒక్కరితే ఈయన రక్షించగలదు. మన కోపం తగ్గుతుంది. పిలిపించండి. అమ్మా కాము కాము కామేశ్వరి కాము. ఎక్కడున్నావమ్మా? దా గెబిల్ రా. Hello rockstar, I'm your angel. Real rockstar, I am single. Mr. Rockstar, out and mingle. అమ్మా అని రక్షించి తల్లి. ఇదిగో అనేది కొంచెం కంట్రోల్ చెయ్యు. డాక్టర్ గేబ్రియల్ ఏంటి వింత? ఏం జరుగుతుంది? ఏం కాదు కానీ చక్కబడుతుంది. ఇప్పుడు మీ అందరూ ఎన్నో ప్రయోగాలు చేసాం అంటే మా డాక్టర్ గారు మేమంతా మాకు ఎవరికి పడలేదాడు. నీకు ఎలా పడ్డాడమ్మా? చూడండి డాక్టర్ గారు, ఇంకొక విషయం తెలుసా? ఒక అబ్బాయి వారం రోజులకు పడచ్చు, ఓకే. ఒక అబ్బాయి నెలకు పడచ్చు, ఫైనల్ ఒక అబ్బాయి సంవత్సరానికి పడచ్చు. ఏదేమైనా ఒక అబ్బాయి అమ్మాయికి ఎప్పటికైనా పడాల్సిందే, పడి తీరాల్సిందే. ఏమంటారు రోజా గారు? మరి మన జడ్జెస్ ఈ స్కిట్ గురించి ఈ పేరు గురించి ఏమనుకున్నారో చూద్దాం. లెట్స్ స్టార్ట్ విత్ రోజా గారు. ఏంటి రష్మి నీకు పోటీగా ఒకరు దిగారు అండ్ పవన్ కళ్యాణ్ బాబుది డైలాగ్ రివర్స్ చేసి యాక్చువల్గా అబ్బాయికి అమ్మాయి ఎప్పుడైనా పడాల్సిందే అంటే ఇక్కడ రివర్స్ లో అమ్మాయికి అబ్బాయి ఎప్పుడైనా పడాల్సిందే. కానీ బాగుంది, కొత్తగా అనిపించింది, చాలా బాగుంది. నాగ్ బాబు సార్ ఐదుగురు చాలా బాగా చేశారు అండ్ ముఖ్యంగా శ్రీనాథ్ దీన్ని మొత్తం షోల్డర్ చేశాడు. శంకర్ ఎక్స్ట్రాకి వెళ్ళిపోయాడు కాబట్టి ప్రస్తుతానికి జబర్దస్త్ కి నువ్వు జూనియర్ శంకర్వి. గుడ్ అనీష్, గాడ్ బ్లెస్ యు.